చాలా థ్యాంక్స్. ఓకే నాయకుడు మీరు, నేను ఒప్పుకుంటున్నా. రజనీ గారు రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. చిన్న సబ్మిషన్ తర్వాత మాట కానీ రిమాండ్ 15 days తర్వాత 60 days 90 days ఇవి 105 days కింద కన్సిడర్ చేయాలి బెయిల్కి. ఈ 15 days లోపల రిమాండ్ వస్తే అగైన్ 90 days అన్నది ప్రాసెస్లో ఒక 90 days దాటిందనుకో ఈ 105 అప్లికబుల్. ఇది కొత్త క్లాస్ చూసుకొని కావాలంటే పూర్వం రిమాండ్లో 15 days ప్లస్ 90 days లోపున 75 days లోనే వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే 90 days అట్రిబ్యూట్ అవుతుంది 15 days రిమాండ్కి. సో టోటల్ 105 అది ఇప్పుడు చదివాను నేను ఇప్పుడే. అక్కడ నాయకులందరూ అన్ని రోజులు ఉండడానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే కొడాలి నాని గారు ఏం చేస్తారు, నన్ను 100 రోజులు లోపల పెడతారా, ఏమవుతుంది అంటూ అందరూ ప్రస్తావించడం అయితే జరుగుతుందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కక్ష సాధింపులు రాజకీయాలు అనేది జరగకూడదు, అలా జరగట్లేదు కూడా అని అంటారు కూటమి ప్రభుత్వం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ పాలనలో కల్తీ జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారు, బాణాసంచా గారి అక్కడ చనిపోతున్నారు, అడుగడుగున జరుగుతున్న అవరోధాలు, అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్నటువంటి అవమానాలు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్నటువంటి అవమానాలు ఇది చాలా చర్చించుకోదగినటువంటి విషయం అండి. అంటే అచ్చెన్నాయుడు గారు అన్నారా, పొరపాటునన్నారా, వాక్యం పూర్తి చేసే లోపల దాన్ని తప్పుగా దొరికిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు పొరపాటును కూడా స్పీకర్ ఏ మతం అనేది ఏ కులం అనేది మనకు అనవసరం. గతంలో శాసన మండలిలో షరీఫ్ గారు కూర్చున్నప్పుడు అమరావతికి ఒక అద్భుతమైనటువంటి ఆదరణ, మంచి జడ్జిమెంట్ దొరికిందండి. ఆయన గనక షరీఫ్ గారు గనక అక్కడ చక్కగా అంత ధైర్యంగా లేకపోతే అమరావతి చాలా ఇబ్బంది పడిపోయేదండి. ఎందుకంటే శాసన మండలే అల్టిమేట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. సో శాసనసభలో మెజారిటీ ఉంది కాబట్టి ఓకే అయిపోయింది. కానీ శాసన మండలి అమరావతిని కాపాడగలిగింది, అతను ఒక అన్యమతస్తుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు క్రిస్టియనా, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ కదా, మీ పేరు అది ఉంది కదా, అందుకనే క్రిస్టియన్ కదా, రికార్డ్స్ తీయండి అంటూ మాట్లాడడం నిజంగా శాసన మండలిలో జరిగినటువంటి పూర్తి అవమానంగానే భావిస్తున్నారండి. ఇప్పుడు దాకా హిందూ ఓటింగ్ కోసం హిందూ ధర్మం, లేకపోతే హిందూ ధర్మంలో అవహేళన జరుగుతుంది, లేకపోతే కల్తీ లడ్డు జరుగుతుంది, వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుంది, హైందవులందరూ ఒక తాటి మీద ఉండాలి, హిందువులైతే తిరగబడరా, మిగతా మతాల్లో తిరగబడతారు కదా జరుగుతున్నటువంటి మన నోటి మాటలు కాదండి, అసెంబ్లీలోనే జరుగుతున్నటువంటి డిస్కషన్. మనమేమి రెచ్చగొట్టిన విధానం కాదు, అసెంబ్లీలోనే జరుగుతున్నటువంటి డిస్కషన్. అదే అసెంబ్లీలో ఇవాళ మొన్నటి రోజు బైబిల్ పట్టుకునేది చూపించింది ఒక పెద్ద తప్పిదంగా రాష్ట్రం అంతా తిరగబడుతుంటే, ఏకంగా ఈ రోజు స్పీకర్ గారిని మీరు క్రిస్టియన్ కదా, మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ కదా అంటే, అయ్యా నేను క్రిస్టియన్ కాదు అని ఆయన చెప్తున్నాడు. రికార్డులు తీయండి అని ఈయన అడుగుతున్నారు. అరే ఎవరు ఏ చైర్ లో కూర్చున్నారనేటటువంటి సభా మర్యాదను కూడా మర్చిపోయారా? పక్కనే చాలా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఉన్నారు కదా, అంతకుముందు స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు, అంతకుముందు గత ముఖ్యమంత్రి గారు కొడుకు కదా, అతనికి అన్ని తెలుసు కదా, అతనన్నా సంభాళించాలి కదా. స్పీకర్ కులం ఎందుకు, మతం ఎందుకు, మనం మాట్లాడకూడదు, అచ్చెన్నాయుడు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పాలి కదా. సో ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, రాజకీయాల్లోకి వస్తే కులాలు, మతాలు, వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఇవన్నీ ఉంటే రాలేరండి. దానివల్ల దానికే వస్తారు. కానీ అందరూ దేనికి మాట్లాడే మాటలకి, రజనీ గారు మాట్లాడే మాటలకి సార్ ఇందాక నుంచి మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దన్నారు. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు, ఆపండి సార్. కాదు వినండి. ఇప్పుడు ఏదో అక్కడ ఇష్యూ ఉన్నది కదా, అది ఏమైనా పొరపాటు జరిగిందా ఏంటి? పొరపాటు సార్ ఏంటి సార్, ఇప్పుడు నిజంగా వాస్తవంగా అక్కడ